3. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ ఛాలెంజ్ చేద్దామని అయితే వచ్చినాం. నిమ్మకాయ ఛాలెంజ్ చేస్తున్నాం. పొట్టుతోటి కాదు, పొట్టు తీసి, పొట్టుతోటి తినలేం కదా, చేదు ఉంటుంది. అందుకే పొట్టు తీసి అయితే పెట్టుకున్నాం మేమైతే. ఎందుకంటే నిన్న లైవ్లో చెప్పారు నిమ్మకాయ ఛాలెంజ్ చేయండి అని. మేమైతే నిమ్మకాయ ఛాలెంజ్ చేస్తున్నాం ముగ్గురం. ఎన్నెన్ని అంటే 10 నిమ్మకాయలు, తమ్మునికి 3, నాకు 3, మరదలికి 3. ఇంకొక నిమ్మకాయ వచ్చేసి ఎవరు విన్నర్ అవుతారో, విన్నర్ ఎట్లా అంటే ఆ నిమ్మకాయ తిన్నోళ్ళు మాత్రమే విన్నర్స్ కదా. 4 నిమ్మకాయ తిన్నోళ్ళు 4 నిమ్మకాయ ఛాలెంజ్ కి అయితే 3 కానీ గెలిచిన వాళ్ళు అయితే 4 నిమ్మకాయ తింటేనే గెలిచినట్టు. 3 కంప్లీట్ అయినాక 4 తినాలి విన్నర్. ఓకేనా. నోట్లో నీళ్ళు ఊరుకున్నాయి. ఇవి చూస్తుంటేనే ఇంతసేపు అయితే మందు కొట్టొచ్చినాం తోటలోనే, చెట్టు కింద కూర్చున్నవిగా. నోట్లో నీళ్ళు వస్తున్నాయి నీకు? వస్తున్నాయి నీకు? వస్తలేవు నీకు. స్టార్టా? 1 2 3. చిన్నవా నీ కూడా 3 అయిపోయినా? నేను కూడా తిన్నా. ఓడిపోయినాక ఇంకేముంది. ఈరోజు నేను ఓడిపోయినా. తమ్ముడు తిన్నాడు, అందుకే నేను చాలా పెట్టాలి అన్నాడు. నిమ్మకాయలు కూడా లెక్క లేకుండా తింటారు, నేను కూడా తిన్నా. 4వ వీడు తిన్నాడు కాబట్టి విన్నారు. నా 3 నేనైతే తిన్నా. నేనైతే ఒకటి తిన్నా, ఒకటి కింద పడిపోయింది. మొన్న ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పండి. పనిష్మెంట్ ఎవరు గెలిచిరో ఎవరో ఓడిపోయినా. నేను గెలిచిన. పనిష్మెంట్ ఏంది? నిన్న లైవ్లో చెప్పారు యాపాకు తినాలని. లైవ్లా లేదు, మా వదిన మా ఆయన ఇద్దరు ఓడిపోయారు కాబట్టి నిన్న లైవ్ లో ఏం కామెంట్ వచ్చిందంటే ఓడిపోయిన వాళ్ళకి డాన్స్ చేయాలి, అది కూడా ఈ వీడియోలో డాన్స్ చేయాలి. ఎట్లా చేస్తారు డాన్స్? పనిష్మెంట్ నిన్న మన ఎట్లా చేసిన వీడియోలో అది కూడా ఇట్లా కాదు, నాకు ఇష్టమైన డాన్స్ చేయాలి. ఎట్లా చెప్పు. పాట ఏంటంటే వెనకరీలో కూడా ఏం చెప్తున్నావు? అది అమ్ములేస్తుంది పాట. ఏంది ఏమేస్తుంది? ఎల్లమ్మ పాట, జానులేరుది. అదే అవో మా బాధలు అయితే మాకు కూడా వేసింది. లేదు అట్లా ఉండదు, అయితే వేసింది. పనిష్మెంట్ అయితే అయిపోయింది. అట్లా ఉండదు కానీ పనిష్మెంట్ తప్పకుండా చేయాలి. వేపాకు తినండి. నువ్వే తెచ్చి పనిష్మెంట్ నువ్వే కాబట్టి ఇచ్చేది. మమ్మీ అడ వేపాకు పోయిడున్నాయి. పుల్లాగా తినగానే చేతి తింటే అవుతాయి. యాప్ మండిర్స్ తే. పైన పైన మండిర్స్. ఇరుసు అట్నే అట్లా వద్దురా, మంచిది పూర మంచిగా ఉండదు, ఫ్రెష్. ఇక్కడ లేతాక అందుకో
అగో అది లేతగా ఉంది. ఇదంతా యాప చెట్టే, ఆకులు దొరుకుతలేవు మాకు. ఎట్లుంది మాకు? కాదగో అమ్ముల పక్కన పెద్దది లేతగా ఉంది. ఎట్లా ఆకు లే అమ్ములే లేదు కరేపాకు మేము మండ తిన్నాం. ఇది మీరు కనుక పనిష్మెంట్ చేస్తారు ఇక. యాపాకు అయితే రెండు ఆకులు ఇంకో ఆకు తీపాము. ఆగు, పనిష్మెంట్ చక్కగా చేస్తలేదు. అందుకో పెద్ద మండి, అందుకో ఇంత పొడుగు మండి, అందుకో తిందాం. అందుకో పోరా తిందాం. పనిష్మెంట్ అంతా అంతే అంతే. ఆకేంది ఆకు, ఇదో ఆకు ఇదా. టైం అయిపోతుంది కదా ఆయన. లేతే తెచ్చుకోయి. లేతే ఇదే తీయగుంటది. యాపాకు లేత ఉంటే తీయగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తీయలేకపోతే ఒక కాల్ చేసి అడగండి. అప్పుడు తీయలేదు. నువ్వు ట్రై చేయమన్న వాళ్ళని నేను నా కోసం చెప్పిన. ఇది ఇది ఇక్కడదే. అర్రే గీమని చూపిస్తుంది. ఏమొద్దే నాకు, తినేది తినకింది. నాకు తెచ్చినోడు ఆ తమ్ముడు. పనిష్మెంట్ కి అయితే డాన్స్ చేసేది ఉండే. యాపాకు తింటున్నాం. ఇది ఇగురు, ఇది తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. గిట్లాంటివి తినాలి. అంటే ఒక్కసారి ఇట్లా పెట్టుకొని అసలు అది చేదు ఉండదు, ఏముండదు. అది తిని ఇలాగా అమ్ములు ఇంకో మండ దగ్గర చేదు ఉండదంట. ఇంకొక మండదే ఎందుకు చేదు ఉండదంట. నువ్వు తిని చూడు. లేతది ఉండదు మరి. ఇంకోటి తెచ్చింది ఇక అడిగినాగా. ఇక తినబెట్టు. స్వీట్ పనిష్మెంట్. పుల్ల కరేపాకు పుల్ల కూడా తిన్నాం మనం. ఉంచొద్దు అట్లా పనిష్మెంట్. మళ్ళీ ఉంచితే మళ్ళీ తినాలి. చేదు తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఇగో మా చిన్న పాప మీ మినీ హాయ్ చెప్పమని తిన్నాం మేమైతే. హాయ్ చెప్తుంది చూడండి మా చిన్న పాప. అయిపోయింది. ఛాలెంజ్ అయితే చేసినాం. ఇసుండ్రా తమ్ముడైతే గెలిచిండు. మేమైతే ట్రై చేసినాం. నేను కూడా తిన్నా. 3 అయితే అయిపోయినాయి. కానీ 4వ తిన్నోడు విన్నర్ కాబట్టి 4వది వీడు తిన్నాడు, విన్నర్ అయిండు. ఈరోజు ఓడిపోయిన వాళ్ళకి ఏ పనిష్మెంట్ అనేది తప్పకుండా ఈ వీడియోకి అయితే కామెంట్ పెట్టండి. అట్లనే రేపు ఇంకా ఏ ఛాలెంజ్ చేయాలో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? మరి ఈరోజు అయితే ఈ ఛాలెంజ్ అయిపోయింది. బాయ్ మరి.